జయ గురుదత్త. మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి దత్తానుగ్రహం ఉండుగాక. 9వ తారీఖు మే అంటే 5వ నెల 2024. మనము ఈరోజు పంచాంగాన్ని అంటే తిథివార నక్షత్రాలను ఒకసారి చూసుకుందాం. క్రోధినామ సంవత్సరము ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం. ఎందుకంటే ఇవాళ నుంచి వైశాఖ మాసం ప్రారంభం. ఎండలు బాగా ఉంటాయి, ఎండలు పెరిగే అవకాశాలు ఉంటాయి, అలాగే అకాల వర్షాలు కూడా పడే అవకాశాలు ఉంటాయి. వైశాఖ మాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి. ఈరోజు పాడ్యమి తిథి. అలాగే ఈరోజు నక్షత్రాన్ని చూసుకుంటే కృత్తికా నక్షత్రము, వారం గురువారం, వార దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు. మరలా మధ్యాహ్నం వస్తుంది వార దుర్ముహూర్తం, మధ్యాహ్నం 2:48 నుంచి 3:36 వరకు. ఇక ఈరోజు మనము ఈ 9వ తారీఖు అంటే సర్వసాధారణ గురువారము, ఈ కృత్తికా నక్షత్రము అంటే పెద్దగా విశేష ముహూర్తాల్లోకి రాదు. అండ్ కృత్తికా మధ్యాహ్నం వరకు ఉంది, తర్వాత కృత్తికా నక్షత్రం తర్వాత రోహిణి, ఈ కృత్తికా మధ్యాహ్నం వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం వచ్చింది. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. గురువారము యమగండం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. ఇది వాటి పంచాంగము. సరే, ఋషి వ్యాఖ్యం. మామూలుగా ఋషులు మనకు ప్రతి తిథికి ప్రతి నక్షత్రానికి కొన్ని పరిహారాలు అందించారండి. మానవ జన్మ అనేది సంపూర్ణ యోగాన్ని పొందే అవకాశం ఉండే జన్మ ఇది. ఆ అవకాశాలే ఋషి వాంగ్మయం. ఈరోజు కృత్తికా నక్షత్రము, అందులోనూ ఇవాళ గురువారం కావున ఒక పుస్తక దానం చేయండి. రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ, చదువుకునే వాళ్ళు కానీ, ఉద్యోగం చేసే వాళ్ళు కానీ, ఎనీ పర్సన్ ఈ పుస్తక దానం వలన అవ్వాల్సిన పనులు, అంటే నాకు ఒక పెన్షన్ రావాలి, లేదు నాకు ఆస్తి రావాలి, లేదు నాకు ఒక పని అవ్వాలి, ఆ పని ఆగిపోయింది, పుస్తక దానం చేత ఆ పని పూర్తవుతుంది. అంటే ఆగిపోయిన పనులు ఆటంక నివృత్తిని పొందే యోగం ఎక్కడిచ్చాడో తెలుసా? రహస్యం ఋషి వాంగ్మయం ఎక్కడ దాచిందో తెలుసా? రహస్యాన్ని గురువారం కృత్తికా నక్షత్రంలో. అది మన మారుతి అనుగ్రహం. అంటే ప్రతిరోజు ఎలా పడితే అలా చెప్పడం కాదు, ఎంతో అద్భుతమైన రహస్య నిక్షిప్త ఫలితాలు నేను ఇందులో చెప్పాను మీకు ఇన్నాళ్ళు. ఇది వాటి పంచాంగం. ఇక ముహూర్త బలం. ఈరోజు ముహూర్త బలం దీపారాధన. చాలా మంది మనోధైర్యం, ఆత్మవిశ్వాసం, ఎంతో మంది బాధలు పడుతున్న వాళ్ళకు ఒక ధైర్యం, ఒక పలానా ముహూర్తంలో పలానా దీపం నాకు మనోధైర్యాన్ని ఇచ్చింది, దీపం వెలిగించేనంత, అంటే దీపము ప్రతిరోజు దీపారాధన మీరు చెప్తున్నంత కాలం ప్రశాంతంగా ఉన్నాం ఇంట్లో, ఇలా చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈరోజు దీపారాధన సాయంత్రం కృత్తికా నక్షత్రం వెళ్ళిపోయాక, అగ్ని నక్షత్రం కదా, వెళ్ళిపోయాక రోహిణి నక్షత్రంలో ఈ దీపారాధన చేయాలి. ఎందుకంటే చంద్రుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు సాయంత్ర వేళ, ఈరోజు రోహిణి నక్షత్రం కావడం చేత. సరే, ఈరోజు సాయంత్రం 6 నుంచి 6:30 మధ్యలో ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి మీ పూజా మందిరంలో మీ ఇంటి దైవం ఎదురుగా దీపాన్ని వెలిగించండి. తద్వారా ఏమిటంటే రోహిణి నక్షత్ర మొదటి పాదంలో చంద్రుడు ప్రవేశం జరిగితే వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఆ సమయంలో నేను చెప్పిన 6 నుంచి 6:30 మధ్యలో ఈ దీపాన్ని వెలిగిస్తే మీ పిల్లల భవిష్యత్తు మారుతుంది. పిల్లలకు చాలా 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 యోగదాయకం. ఈ దీపారాధన తప్పకుండా చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు అదృష్టం ఐశ్వర్యం. ఒక టైటిల్ అదృష్టం ఐశ్వర్యం అని పడగానే మనకు ఒక అంతులేని ధైర్యం. ఎందుకంటే
యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరా వర్ధన బిస్తన భరణమిత శుభ్రవస్తోత్తరీయ. మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని మనకు కలిగించే పరిహారం ఏదైనా ఉంది కలియుగంలో? వెంటనే ఆర్థిక సమస్యలు పోవాలి, అప్పులు పోవాలి, నేను కట్టాల్సిన డబ్బు కట్టాలి, నాకు రావాల్సిన డబ్బు రావాలంటే అది నేను కొన్ని సంవత్సరాలుగా చెప్తున్న అదృష్టమైశ్వర్యం వల్ల సాధ్యమవుతుంది. సరే, ఇవాళ అదృష్టమైశ్వర్యం ఈరోజు సాయంకాలం లేదా మధ్యాహ్నం లేదా ఉదయం, అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో పెసర్లు అంటే ఒక 100 గ్రాముల పెసర్లు మీరు కాల్చాలి. ఎలా కాల్చాలంటే ఒక రాగి చెంబులో వేసి కర్పూరం వేసి కాల్చేయండి. పెసర పప్పు అయినా పర్వాలేదు. ఇప్పుడు పెసర్లు ఉంటాయి, అవి గ్రీన్ కలర్లో ఉంటాయి, మీకు ఆ ఫోటో డిస్ప్లే అవుతుంది చూడండి. లేదు పెసరపప్పు ఉంటుంది ఎల్లో కలర్, అంటే ఆ పొట్టు తీసేసి పెసరపప్పు కానీ పెసర్లు కానీ ఏవో ఒకటి, ఒక పిరికెడు లేదా 100 గ్రాములు తీసుకోండి. అంటే ఎలా? ఒక 2 పిరికెళ్ళు, పెద్ద చేయి నాలాగా పెద్ద చేయి అయితే ఒక పిరికెడు. ఆ 100 గ్రాముల పెసర్లు ఒక రాగి చెంబులో వేసి కర్పూరం వేసి కాల్చేయండి. ఏమిటి ఈ ఫలితం ఏమిటంటే, దీనికి అసలు ఈ లాజిక్ ఏమిటి, ఈ ప్రాయశ్చిత్తం ఏమిటి? ఇక్కడ ఇవాళ ఏ వ్యక్తి ఇంట్లో డబ్బు నిలవట్లేదో ఆ వ్యక్తి యజమాని, అంటే ఎవరైతే ఇంట్లో డబ్బు సంపాదిస్తున్నారో మూల విరాట్ అంటే ప్రధాన కారకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బుధగ్రహం యోగించాలి. ఇన్ కేస్ ఎవరి జాతకంలోనైనా బుధగ్రహం యోగించకపోతే ఉద్యోగ సమస్యలు వస్తాయి. ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం రాకపోవడం, ఉన్న ఉద్యోగం ఊడిపోవడం, లేదు ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు. ఎదుటి వాళ్ళ వ్యాపారాలు బాగుంటే మన వ్యాపారాలు బాగుండవు, చేతిలో డబ్బు నిలవదు. కావున ఈ రోజున ఈ 2 నక్షత్రాలు కృత్తికా నక్షత్ర సహిత రోహిణీ నక్షత్రం కావడం చేత ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో ఇంట్లో ఎవరో ఒకరు, యజమానే కాదు ఎవరో ఒకరు, ఒక 100 గ్రాముల పెసర్లు అగ్నికి ఆహుతి ఇవ్వాలి. స్వాహాకార నివృత్తి. ఈ పరిహారం చేసుకోండి, తప్పనిసరిగా ధనము ఇంట్లో నిలిచే అవకాశం ఉంటుంది. దత్తార్పణమస్తు. కార్యసిద్ధి. జై గురుదత్త. ఈరోజు కార్యసిద్ధిలో మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం లక్ష్మీ నివాసాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ నివాసాయ నమః. ఓం శ్రీం లక్ష్మీ నివాసాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపించండి. ఈ మంత్రము ఎవరైతే ఇవాళ 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తారో వారికి విదేశీ యోగము ఏర్పడుతుంది. ఇది వాటి మారుతి అనుగ్రహం. మొట్టమొదటి రోజు అంటే చాలా గ్యాప్ తర్వాత మొట్టమొదటి రోజు. సరే, రాను రాను అనేక విషయాలు చర్చించుకుందాం. సమయం నాకు చాలా తక్కువగా ఉంది. నమస్కారం. గురు దత్తాత్రేయ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలున్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.